హలో అందరికీ, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు అయితే నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నా. దానికంటే మెయిన్గా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అట్లనే మీ చేతితో చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మన ఛానల్ కొంతమందికి రీచ్ అవుతుంది. అందుకే లైక్ ఇవ్వమని ప్రతి ఒక్క వీడియోలో చెప్తాం. ఇక మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు, చేస్తారని అనుకుంటున్నా. ఇక ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను ఒక 1 మంత్ బ్యాక్ ఒక షార్ట్ వీడియో పెట్టినా కదా. అదే, మేము ఎస్సీలో మాదిగా అని మాకు రూమ్ రెంట్ ఎవరు ఇవ్వలేదు అని చెప్పి షార్ట్ వీడియో పెట్టినా కదా. ఆ షార్ట్ వీడియో పెట్టి ఇప్పటికే 1 మంత్ అవుతుంది. ఆ షార్ట్ వీడియోకి ఇప్పటికీ 20 లక్షల మంది చూసిళ్ళు, 25,000 మంది లైక్ చేసిళ్ళు, 1,300 మంది కమెంట్స్ చేసిళ్ళు. మెయిన్గా కమెంట్స్లో ఎక్కువ ఏముంది తెలుసా? రిజర్వేషన్ 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 రిజర్వేషన్. నా ఛానల్లో ఆ వీడియోకి 1,300 కమెంట్స్ వచ్చినాయి. ఆ కమెంట్స్లో 70% రిజర్వేషన్ గురించి అడిగే వాళ్ళే ఉన్నారు. నా ఛానల్కి వచ్చి టైం తీసుకొని ఇంత పెద్ద కమెంట్స్, వామ్మ వాళ్ళ ఓపికకు దండం పెట్టాలి, అంత కమెంట్ పెట్టుతున్నారు. అసలు నాకైతే అర్థమైతలేదు. నేను ఆ రిజర్వేషన్ నేను పెట్టినా, గవర్నమెంట్ పెట్టింది. ఎందుకు పెట్టింది? ఏ కారణం లేకుండా బలంగా స్ట్రాంగ్గా కారణం లేనిది ప్రభుత్వం ఎందుకు పెడుతుంది ఎస్టీ ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్ అని? అయినా చదువుకున్న వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కదా. మన హిస్టరీ ఒకసారి మీ తాత ముత్తాతలు ఉంటే వాళ్ళని అడగండి. వెనుకట ఎస్టీ ఎస్సీ వాళ్ళని ఎంత హీనంగా యూసిల్లో. అంబేద్కర్ ఉన్నారు కదా మనకి, ఆయన హిస్టరీ ఒకసారి చదవండి, మీకే అర్థమవుతుంది. అయినా చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లా అసలు మీకు రిజర్వేషన్ అవసరమా అని చెప్పి ఎందుకు అడుగుతున్నారు? ఎస్టీ ఎస్సీ వాళ్ళని ఇప్పటికి కూడా మనుషులా చూస్తున్నారా? అసలు ఈ రిజర్వేషన్స్ ఎందుకు పెట్టిళ్ళు? మీ వల్లే కదా. చిన్న కులాల వాళ్ళని చదువుకోనిచ్చిల్లా? ఆ రోజుల్లో సమానత్వం ఉంటే ఈ రోజుల్లో రిజర్వేషన్ ఎందుకు ఉండేది? ఒక్కసారైనా ఆలోచించిల్లా? ఆయన ఎడ్యుకేటెడ్స్ అయ్యి ఉండి అంబేద్కర్ని అంత ఈజీగా ఎట్లా మర్చిపోయిళ్ళు? ఆయన పట్ల స్కూల్లో జరిగిన అవమానాలు, అంటరాని వాళ్ళగా చూసేటోళ్ళు ఎంతో హీనంగా చూసిళ్ళు. అట్లాంటివన్నీ భరించి చివరికి ఎన్నో పోరాటాలు ఎన్నో వేసి ఎస్టీ ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్స్ తీసుకొచ్చిండు. అట్లనే ఎంతో హీనంగా చూసేటోళ్ళు కదా పైన క్యాస్ట్ వాళ్ళు. అందుకే ఈ ఆర్ట్రాసిటీ కేసులు కూడా తీసుకొచ్చిండు. మీరు అన్నిట్లో ఎస్టీ ఎస్సీ వాళ్ళని సమానంగా చూస్తే అసలు ఈ రిజర్వేషన్స్ ఉండకపోయేటి, ఆర్ట్రాసిటీ కేసులు కూడా ఉండకపోయేటి. రూమ్ విషయంలో మాత్రం బాగా ఫేస్ చేసినాం. బాగా అంటే ఘోరంగా ఫేస్ చేసిన. కొన్ని సందర్భాలలో ఏడ్చినా కూడా మాదిగోళ్ళు అని చెప్పి మేము రూమ్ ఇయ్యమని ముఖం పట్టుకొని అన్నారు. మస్తు బాధ అనిపించింది. అరే మాదిగోళ్ళు అయితే ఏం తక్కువ ఉన్నారండి. మాదిగోళ్ళల్లో గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ రిజర్వేషన్స్ గురించి కాదు, రిజర్వేషన్స్ లేకముందు నుండి కూడా జాబ్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. మస్తు టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, రిచ్ వాళ్ళు ఉన్నారు, అన్ని రంగాలలో ఉన్నారు. మాదిగోళ్ళు, మన్నెపోళ్ళు, నేతకానోళ్ళు, ఎరుకలోళ్ళు ఇట్లా అని చెప్పి క్యాస్ట్ వాళ్ళని చెప్పి ఏం లేదు. టాలెంట్ ఉండాలి. టాలెంట్తో ముందుకొస్తే మీరేమనుకుంటారు? టాలెంట్ కాదు, బొక్క బొనాషం అసలు ఏది కాదు. ఏంటి రిజర్వేషన్ పెట్టిళ్ళు కాబట్టి మీరు ముందడుగు ఉన్నారు. అసలు మీకు టాలెంట్ లేదు, తొక్కలేదు. ఇంకా కొంతమంది కమెంట్స్ పెట్టిళ్ళు 0 మార్క్స్ ఉండడం, మీకు 0 మార్క్స్ వచ్చినా కూడా మీకు జాబ్స్ వస్తున్నాయని అంటున్నారు. 0 మార్క్స్ ఉంటే జాబ్స్ ఎవరైనా ఇస్తారా? గవర్నమెంట్ వాళ్ళ పిచ్చోళ్ళ ఎందుకు జాబ్స్ ఇస్తారు చెప్పండి? మార్క్స్ లేదు ఎందుకు జాబ్స్ ఇస్తారు? మార్క్స్ ఉండాలి. దాన్ని బట్టి రిజర్వేషన్ చూస్తున్నారు. కానీ మార్క్సే లేని డైరెక్ట్ జాబ్ ఎట్లా ఇస్తారు? మాట్లాడడానికి కొంచెమైనా ఆలోచించండి. అట్లా మాట్లాడేటోళ్ళు నాకు తెలిసి అయితే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయ్యే ఉంటారు. వాళ్ళు కొంతమంది అన్నారు, నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఇన్ని మార్క్స్ వచ్చినా కూడా నాకు మీ రిజర్వేషన్ వల్ల, మీ మాది వాళ్ళ వల్ల, మీ ఎస్సీ వాళ్ళ వల్ల, మీ ఎస్టీ వాళ్ళ వల్ల నాకు జాబ్స్ రాకుండా నా జీవితం నాశనం అయింది. దానికి కారణం మీరే 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 మీ రిజర్వేషన్ వల్లనే అని చెప్పి సూదుల్లాగా పొడుతాను అని కమెంట్స్లల్లా. నాకు మస్తు ఇప్పుడు నవ్వుతుంది కానీ కోపం వస్తుంది. అరే మరీ గింత ఘోరంగా ఉన్నారు ఎందుకు? అసలు ఏ జనరేషన్లో ఉన్నాము మనము? కంప్యూటర్ కాలంలో ఉన్నా కూడా మారదా? ఇక మారేటట్లేరు. నిజంగా చదువుకున్న వాళ్ళు గంతే, చదువుకోని వాళ్ళు గంతే. ముసలోళ్ళు అంటే మాట్లాడుతారు అనుకోండి, వాళ్ళకు చాదస్తం ఎక్కువ, వాళ్ళు అంతే అని చెప్పి వాళ్ళు వదిలేయాలి. చదువుకున్న వాళ్ళు కూడా అట్లనే మాట్లాడితే నిజంగా అసలు నవ్వొస్తుంది. కొన్ని సందర్భాల్లో నాకైతే నవ్వొస్తుంది, వెటకారమైన నవ్వు. కొంచెం అయితే ఇప్పటికైనా మానుకోండి. కొంతమంది అన్నారు కదా, అక్క నువ్వు ఎస్సీ అయినా కూడా మంచిగా డైరీగా చెప్తున్నావు, మేము ఎస్సీ అని చెప్పి కొంతమంది చెప్పరు, నాముషి పడతారు అంటారు. ఎందుకండి నాముషి? ఎస్సీ అని చెప్పుకోవడానికి నాముషి ఏముంది? నేనైతే బరాబరి చెప్తే ఎక్కడైనా కూడా మేము ఎస్సీలో మాదిగా చెప్పుకోవడానికి ఏముంది? తప్ప ఏమన్నా? మనం ఏమన్నా దొంగతనం చేస్తున్నామా, లంగతనం చేస్తున్నామా? అస్సలు బాధపడద్దు. నేనైతే అస్సలు బాధపడా. మా ఫ్రెండ్స్ వల్ల కూడా ఎక్కువ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. మీరు ఏ క్యాస్ట్ అని నన్ను అడిగితే అవును మేము మాదిగా, ఎస్సీలో మాదిగా అని డైరెక్ట్ చెప్తా. కానీ క్యాస్ట్ గురించి అయితే నేనైతే ఎప్పుడు అయ్యో క్యాస్ట్ గురించి చెప్పినంత మాత్రాన వాళ్ళు నన్ను ఏమో అనుకుంటారు, నా ఫ్రెండ్షిప్ కట్ చేస్తారని నేను అనుకోను, చెప్పేస్తా.
ఇంకా బాగా కమెంట్స్ ఉన్నాయి కానీ ఆ కమెంట్స్ చదివిన అనుకోండి ఒక 1 అవర్ పడుతుంది. అందుకే కొంచెం ఈజీగా కొంచెం కొంచెం కొన్ని కమెంట్స్ మాత్రమే చెప్తున్నా. ఎందుకంటే నాకైతే కొంచెం కోపం వస్తుంది. ఇంకొకటి, క్రిస్టియన్స్ వాళ్ళు నీట్గా ఉండరు, అసలు స్నానాలే చెయ్యరు, అసలు ఇల్లు సర్దుకోరు, ఊడ్చుకోరు, బోలు తోముకోరు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడండి, తప్పులేదు. కొందరిని మాత్రం మాట్లాడండి. కొందరు మాత్రమే ఉంటారు, అందరు ఉండరు. ఇప్పుడు హిందువులలో కూడా ఉంటారు. హిందువులలో నీట్గా లేని వాళ్ళని నేను చాలామందిని చూసిన. నీట్గా లేకపోవడము అంటే ఇప్పుడు శుక్రవారము వారాలు అయితే కడుక్కుంటారు కదా ఇల్లుని, అట్లా కడగని వాళ్ళని చూసినా, నీట్గా లేని వాళ్ళని చూసినా, స్నానాలు చేయకుంటున్న వాళ్ళని చూసినా, దేవుని పూజించని వాళ్ళని కూడా చూసిన. అంటే ఇప్పుడు వాళ్ళు నీట్గా ఉన్నట్ట లేనట్ట? హిందువులు క్రిస్టియన్స్ కాదు, నీట్గా ఉండాలని చెప్పి అది మన వ్యక్తిగత విషయము, మనది మనం అనుకోవాలి. ఇంకా ఒకరు ఇట్లా కమెంట్ చేసిళ్ళు, అక్క ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రూమ్ ఇవ్వరు, ఎందుకు ఇవ్వరు అని చెప్పి నువ్వు అడుగుతున్నావు కదా. మేము ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రూమ్ రెంట్ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు మాకు రెగ్యులర్గా రూమ్ రెంట్ ఇవ్వకుండా వాళ్ళే ఓనర్ లాగా ఫీల్ అయ్యి మమ్మల్ని ఫుల్ టార్చర్ చేసిళ్ళు, మా పైన కేసులు కూడా వేసిళ్ళు. అందుకే అక్క మీ ఎస్టీ ఎస్సీ వాళ్ళకి రూమ్ ఇవ్వడానికి భయపడతాం, ఇవ్వము అని కమెంట్ చేసింది. ఓకే అండి, దానికి నేను ఒప్పుకుంటా. ఇప్పుడు దేవుడు మనల్ని సృష్టించిండు. దేవుడు సృష్టించిన మన చేతి వేళ్ళు 5 సమానంగా ఉండవు. దేవుడు సృష్టించినవే సమానంగా లేవు. అట్లాంటిది మనం మనుషులము, మన మెంటాలిటీ, మన బిహేవియరు, మన మనస్తత్వం ఎట్లా సమానంగా ఉంటాయి? ముస్లిమ్స్, క్రిస్టియన్, హిందువు, ఇంకా ఏ మతం వారని కాదు, ఏ కులం వారని కాదు, వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ క్రిస్టియన్స్ వాళ్ళే ఇట్లా, హిందువు వాళ్ళే ఇట్లా అని చెప్పి లేదు. ఇది మాత్రం కరెక్ట్ కాదు మీరు మాట్లాడడం. ఇంకా ఒకటి నాకు తెలిసింది చెప్పాలనుకుంటున్నా, అదేంటంటే బట్టలు ఉతికే వాళ్ళని చాకలోళ్ళని, చెప్పులు కుట్టే వాళ్ళని మాదిగోళ్ళని, కుండలు తయారు చేసే వాళ్ళని కుమ్మరోళ్ళని, ఇట్లా వాళ్ళ వృత్తిని బట్టి వాళ్ళకు ఒక పేరులాగా పెట్టిళ్ళు, దాన్నే కులంలాగా చేసుకున్నారు తప్పితే ఈ కులం ఆ కులం అనేది అయితే ఏది లేదు. మన మనుషులం సృష్టించుకున్నవి ఏడుతూనే ఉంటారు, దానికో కన్నీటి ప్రార్థన అనే పేరు అని చెప్పి ఎగతాళిగా కమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు నేనే చర్చికి వెళ్ళినా అనుకోండి, నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు నా విషయంలో ఎన్నో మేలు చేసిండు కాబట్టి ఆ మేలుకి నేను కృతజ్ఞతగా కన్నీటి ప్రార్థన లెక్క నేను ఏడుతూనే ఉంటాను. నాకు ఏడుపొస్తుంది ఆటోమేటిక్గా. నాకు నేను ఏడవాలి, చర్చికి వెళ్ళిన తర్వాత అనుకోను, ఆటోమేటిక్గా ఏడుపొస్తుంది. ఎందుకంటే దేవుడు చేసిన మేలులకి కన్నీటి ద్వారా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకున్నట్టు, అందుకు ఏడుపొస్తుంది తప్పితే ఎదుటి వాళ్ళని డిస్టర్బ్ చేసి ఎదుటి వాళ్ళకి మా దేవుడు గొప్ప, మీరు మారండి అని చెప్పి అనడానికి కాదు. ఇంకా 3000 సంవత్సరాలు ఇంకా రిజర్వేషన్ ఇచ్చినా తప్పు లేదు అని నేను అనుకుంటున్నా మా ఎస్టీ ఎస్సీ వాళ్ళకు. ఎందుకంటే ఎస్టీ ఎస్సీ వాళ్ళు ఎంత ఫేస్ చేస్తున్నారో ఇప్పటికి కూడా, ఈ టెక్నాలజీ ఉన్న సిచ్యువేషన్లో కూడా అందరితో ఎట్లా ఫేస్ చేస్తున్నారు, ఎన్ని బాధలు పడుతున్నారు. కాబట్టి ఇంకా 3000 సంవత్సరాలు కూడా రిజర్వేషన్ ఇచ్చినా తప్పు లేదు అని నేనైతే గట్టిగా నమ్ముతున్నా. ఈ వీడియో ఏ రకంగా పోర్ట్రేట్ చేస్తారో అది మీ ఇష్టం, మీ ఇష్టానికే వదిలేస్తున్నా. ఇక ఉంటాను, బాయ్. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇక ఉంటాను, బాయ్.